ఇప్పుడు ఎలాగో డైలాగ్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక బాస్ ఆడికి ఆడి తమ్ముడికి నేనే బాస్ అన్న డైలాగ్ గురించి కొంచెం అంటే కాంట్రవర్సీ అంటే యాక్చువల్లీ ఇప్పుడు పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 1 లో పోలీస్ స్టేషన్ లో మన పుష్పన్న కొట్టినప్పుడు పుష్పన్న ఏమంటాడండి, బాస్ అంటాడు. సార్ మీకే స్వర్గం ఎక్కడ ఉంది చెప్తే మా బాస్ చంపేస్తాడు అంటాడు. ఎవరు మీ బాస్ అంటే నేనని చెప్పేసి అంటాడు. అంటే యాక్చువల్లీ కథపరంగా బాస్ నేనని చెప్పి ఇప్పుడు సినిమాలో పుష్ప అన్న క్యారెక్టరేషన్ సినిమా మొత్తం చెప్పాలంటే క్యారెక్టరేషన్ ఇప్పుడు క్యారెక్టరేషన్ మీద వెళ్తా సినిమా అంతా. సో ఆయన బాస్ అని చెప్పేసి ఉంటది. సో అదే డైలాగ్ ఇందులో కూడా ఉంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే కాంట్రవర్సీ చేస్తున్నారు కానండి ఎవరెవరో, ఎందుకంటే ఎవరెవరో గిట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. మెగా ఫ్యామిలీ మాకు కాకపోతే ఇంకెవరికి మాకు చాలా అప్రచిత్తం. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ మేమంతా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన అల్లు అర్జున్ గారు అందరూ రంగస్థలం కూడా చేస్తారు కదా, రంగస్థలం కూడా చేస్తారు. అంత చాలా బాండింగ్ ఉంటది. అంటే చెప్పాలంటే చాలా మందికి అలా అనిపించి ఉంటది కానీ అదేది కాదండి. అండ్ మన అల్లు అర్జున్ గారు కూడా రీసెంట్ గా అదే మన సక్సెస్ మీట్ లో చెప్పాడు, ఫస్ట్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు అన్నాడు. ఇది డిప్యూటీ సీఎం గా చెప్పాడు. తర్వాత ఇట్స్ ఏ పర్సనల్ నోట్, కళ్యాణ్ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. అంటే మీరు అక్కడే అనుకోవాలి ఎంత బాండింగ్ ఉందో మీకు. ఇంకోటి అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా ఏపీలో కూడా ఫస్ట్ కొద్దిగా లైట్ గా కొద్ది తగ్గిండే కలెక్షన్స్, ఇప్పుడు ఏపీలో కూడా అసలు హౌస్ఫుల్. ప్రతి థియేటర్ ఏపీలో ప్రతి థియేటర్ హౌస్ఫుల్ ఇప్పుడు. అంటే ఓవరాల్ ఇండియా వైజ్ ఉంది, ఏపీలో కొద్దిగా కొంచెం తగ్గిండే ఫస్ట్ లో ఇలా రూమర్స్ రావడం వల్ల. ఏది 1 day 2 days తర్వాత ఇప్పుడు ఏపీలో ప్రతి ఒక్క చోట హౌస్ఫుల్ థియేటర్స్. అదేం లేదండి, ఇప్పుడు మీరు అంటున్నారు కానీ కాంట్రవర్సీలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగన్నారు, అవేం లేదు. అదే ఉంటే ఇప్పుడు మా పుష్పలో ఒక స్టెప్ హైలైట్ అయింది. సార్ గాజు గ్లాస్ పట్టుకుని ఇలాగని ఇలా ఒక స్టెప్ వేస్తారు, అది చాలా ట్రెండ్ అయింది. మీరు అనుకున్నట్లుగా అయితే అదే ఉంటే ఆ గ్లాస్ ఇది పెడితే ఎందుకు చేస్తారండి? సార్ మీద అభిమానం లేదు చాలా. నాట్ ఓన్లీ 2, మీరు స్టార్టింగ్ 1 కూడా చూసుకుంటే గ్లాస్ పట్టుకొని బన్ను ముంచుకొని ఆ సినిమాకి హీరోలా, అంటే అక్కడ నుంచి స్టోరీ అది చేతిలో చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అందులో తినుకుంటూ అలా బెడ్ తినుకుంటుంటాడు బ్రెడ్. సో ఆ గ్లాస్ అనేది మీకు ఫస్ట్ లో అక్కడ బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. 2 లో కూడా ఒక దగ్గర కావాలి అంటే గ్లాస్ పవర్ ఎంతో తెలుసు. ఆ పవర్ కి ఆయనకు ఉన్న బాండింగ్ కూడా అందరికీ తెలుసు. సో ఆయన అంతకుముందు కూడా వెళ్ళి కలవడం జరిగింది. అవన్నీ ఈ రూమర్స్ అనేవి ఎక్కువ పట్టించుకోవద్దండి. ఎప్పటికైనా మన వాళ్ళే అందరూ ఒకటి మేమంతా మెగా ఫ్యామిలీ. సో అన్ని క్రాఫ్ట్స్ కి పోటాపోటీగా చేశారు. సో మనం ముఖ్యంగా క్యూబా గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. సో ఎలా ఉండేవారు సెట్ లో? అంటే క్యూబా గారు అంటే సార్ ఆయనేమో పోలాండ్ నుంచి వచ్చారు కదా, ఆయన స్లాంగ్ వేరే, యాక్సెంట్ వేరే ఉంటది. సుకుమార్ గారి తెలుగు, అంటే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉండేది? మాట్లాడతారు బట్ యాక్సెంట్ అంటే సుకుమార్ గారు చెప్తారు పెద్ద అంతగా ఇంగ్లీష్ నాకు. ఫస్ట్ ఒక ఫ్రేమ్ పెట్టేసి తీస్తారు కదా, తీసిన తర్వాత చూస్తుండే హే కుబా దిస్ ఇస్ ఓకే అంటుండే ఎవరు మన కుమార్ సార్. దిస్ ఓకే బట్ దిస్ ఫ్రేమ్ ఇస్ జస్ట్ ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ జస్ట్ రిమూవ్ ద రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అంటుండే. అట్లా వాళ్ళిద్దరు కుదురుకొని చేస్తుండే. ఇంకోటి క్యూబా గారు మాలాంటి ఆర్టిస్టులను కూడా రాగానే హలో సార్, అకౌంటెంట్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు సార్ అంటుండే. ఆయన అలా ప్రతి ఒక్కరిని అంటే ఎగ్జాంపుల్ చెప్పా అలా ఉంటారు కదా క్యారెక్టర్స్, వచ్చి అందరిని కలుస్తుండే. చూడగానే హాయ్ గుడ్ మార్నింగ్ సార్ అని అందరిని కలిసిన తర్వాత కూడా ఆయన ఆయనే కాకుండా ఇంకో ఆయన ఉంటాడు, ఆయన ఫ్రెండ్ టామీ. వాళ్ళిద్దరు కలిసి ఫ్రేమ్స్ పెడుతుండే. ఇప్పుడు వాటి గురించి కూడా చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు కొన్ని షార్ట్స్ లలో, అసలు అదిరిపోయాయి. అండ్ తర్వాత కూడా మన డైరెక్టర్ గారు చెప్పిన ఫ్రేమ్స్ కి 100% పెట్టి అంటే ఆయన 200% పెట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తుండే డైరెక్టర్ గారిని కూడా. అసలు ఆ ఫ్రేమ్స్ చూసినప్పుడు మేము అక్కడే చూసాం, ఇంత అదిరిపోయింది అంటే అసలు అనుకున్నట్టు. ఇప్పుడు అది థియేటర్లో చూస్తే ఇంకా అసలు మామూలు. యాక్చువల్గా వాళ్ళకి ఒక గొప్పతనం సార్. యాక్చువల్గా టామిక్ గారు మన కూబా గారు ఏంటంటే మన తెలుగు లైటింగ్ ఏంటంటే మన ఆపోజిట్ లో లైట్ పెట్టి, అంటే ఇప్పుడు ఆ లైట్ ఉంది ఆపోజిట్ లో మనం లైట్ పెట్టి మనం ఫోకస్ చేస్తాం. బట్ కూబా గారు ఏంటంటే బ్యాక్ సైడ్ లైట్ పెట్టి కూడా షూట్ చేసేవాళ్ళు. యాక్చువల్గా బ్యాక్ సైడ్ లైట్ పెడితే మన మీద నీడ పడుతుంది, అలాంటి దాని లాంగ్ ఎక్కడో లైట్ పెట్టి ఆ లైటింగ్ సెట్ చేయడం కూబా గారే అది. అండ్ ఆయనతో పాటు మన తెలుగు వాళ్ళు కూడా ఉండే హరి గారు, కుమార్ అన్న గానీ టీం ఉండే. మన టీం అంతా కూడా చాలా మంచి ఆయనకు అడాప్ట్ అయిపోయారు. సూర్య అన్న వీళ్ళందరూ ఉండే. వీళ్ళందరూ ఏంటంటే మంచి అడాప్ట్ అయిపోయి వీళ్ళొక మంచి టీమ్ గా, అంటే ఒక డిఓపి టీం అనగానే వాళ్ళు ఇంకంతా ఈయన చెప్పగానే మొత్తం
ఆ టీమ్ లీడర్ చెప్పగానే ఎలా సెట్ అవుతుందో అలా మొత్తం ఇప్పుడు మన స్టూడియోలో ఎలా లైట్స్ అవన్నీ మంచి పర్ఫెక్ట్ గా సెట్ చేసేసి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసి డైరెక్టర్ గారు చూపిస్తుంది. ఇంకా డైరెక్టర్ గారు చూసి ఓకే సూపర్ బాగుంది అని చెప్పేసి టేక్ వెళ్ళిపోయే వాళ్ళం. అన్నిటికంటే హైలైట్ జాతర సీన్ తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయమా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే. సో ఉన్నారా మీరు అక్కడ? సో ఎలా అనిపించింది మీకు? భయం వేసిందని మాకు థియేటర్ లో చూసారు కదా, థియేటర్ లో చూస్తే నార్మల్ లేవు. పొనగాలి దానికే మాకు ఆల్మోస్ట్ అక్కడ కూడా ఉన్నప్పుడు కూడా మాకు భయం వేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ రప్పాకి వచ్చిన తర్వాత ఇంక మేము అమ్మో ప్యాకే. ఎలాంటి ఆయన ఆఫీస్ సీన్ ఉంటుంది కదండి, ఇప్పుడు తారక్ గారిని చంపేసి కదా ఆయన హోల్డ్ చేస్తాం. అప్పుడు మేము హోల్డ్ చేసేటప్పుడు మంచి గింజుకుని ఉంటారు కదా, నిజంగా పట్టుకోలతో కూడా భయం వేసేది మాకు. అంటే క్యారెక్టర్ లీనమైపోతారు కదా, లీనమైపోయేవాళ్ళు. అంటే ఆ హోల్డ్ అంటే ఇప్పుడు ఒక ఏమంటారు మన మీద ఒక అమ్మవారు పూజ ఎలా ఉంటాం ఆ రేంజ్ లో ఇంకా ఆయనకి ఎవరు కనిపించట్లేదు ముందు, వాళ్ళ మీద ఫోకస్ ఉంది, కొడుతున్నారు. ఇంతలో పావని గారు వచ్చేటప్పుడు నరికేది ఆగుద్ది. ఆ సెన్స్ లో ఇప్పుడు తెలుస్తుంది ఓకే నేను ఒక దీనిలో ఉన్నానని. అప్పుడు మేము పట్టుకునేటప్పుడు ఆయన చేసేది ఉంటే అబ్బో మేమేం భయపడే సార్ కదా ఏమైనా గట్టి పట్టుకుని అని మేము మామూలుగా సార్ అని చెప్పి నార్మల్ గా పట్టుకునే వాళ్ళు. అలా పట్టుకుంటే నాకు ఫీల్ ఎలా వస్తుంది, మీరు గట్టి టైట్ చేయాలి కదా, నన్ను టైట్ చేయాలి కదా. మీరు చూసారు చాలా ఒక్కొక్కరు అందరం టైట్ పట్టుకుంటాం. ఆ టైట్ పట్టుకుని మమ్మల్ని ఇసిరారు. అప్పుడు నేను మా రమేష్ బ్రో అని ఇద్దరం ముందేళ్ళు పడతాం. అప్పుడు అప్పుడే మాకు దెబ్బ తేలితే సారు ప్రికాషన్స్. కానీ మామూలు హార్డ్ వర్క్ కదండి, మా వాళ్ళు వెనక పడతారు. వేసుకోవడం అదంతా చాలా. అలా అని కాకుండా బండి గారు హార్డ్ వర్క్ నిజంగా ఉన్న హ్యాట్సప్ అండి. నేను సినిమాలు చేస్తుంటాను కానీ బేసిక్ గా మేము కూడా సినిమాలు చేస్తున్నప్పుడు కానీ ఎంతో కొంత మనకు కూడా విసిగనేది వస్తుంది. కానీ ఆయన హార్డ్ వర్క్ అండి బాబోయ్. ఆయన చూస్తే నిజంగా ఎంతమంది అయినా సరే ఆయన చూసి నేర్చుకోవాలండి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇండస్ట్రీ గారు కొత్తగా వస్తారు కదా ఆర్టిస్టులు, నిజంగా అతనుకున్న ఓపిక మనం చూసి నేర్చుకోవాలండి. అందుకోసమే నేషనల్ అవార్డు. అంటే ఇప్పుడు నేను ఆయన చూసి ఒకనొక టైంలో నేను కూడా ఆయన చూసి ఎలా అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే ఎన్ని టేకులైనా సరే పక్కన పెడితే ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గదు. ఆయన నచ్చలేదు అనుకోండి ఇంకోటి చేస్తే బాగుంటది కదా అంటే తపన. ఇప్పుడు చెప్పాలంటే సుకుమార్ గారు పని రాక్షసులే, ఇప్పుడు మన బండి గారు ఇద్దరికి అలా కుదిరిపోయిందండి. ఇద్దరు పని రాక్షసులే. ఎలాంటి నచ్చాలి. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు టికెట్ కొనుక్కుని డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొంటున్నాడు. వాళ్ళు ఎందుకు కొంటున్నారు? ఆనందించడానికే కదండి. థియేటర్కి వచ్చారంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళాలి. అలాంటి ఫీలింగ్ అనేది ఇచ్చేయారు. నేను అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది సుకుమార్ గారు డార్లింగ్ బాండింగ్ అదిరిపోతుంది. వాళ్ళిద్దరు బాండింగ్ మేము చూసాం కదా. డార్లింగ్ ఈ సీన్ అలా లేదండి, డార్లింగ్ కదా డార్లింగ్ ఇంకోటి చేస్తాం ఓకే అంటే ఏదో చిన్నపిల్లలాగా ఇంకోటి చేస్తే బాగుంటుంది ఇంకోటి అంటే ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది అనమాట. ఇంకోటి చేసేది కూడా క్లోజ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేశారు. అంటే యాక్చువల్ చిన్న చేంజ్ ఉంది అనుకో, క్లోజ్ తీసుకొచ్చి సార్ అలా కాదు ఫస్ట్ నుంచి మొత్తం సీన్ చేశారు షార్ట్ మొత్తం. అది గొప్ప విషయం సార్. బన్నీ గారు కూడా ఆపోజిట్ యాక్టర్ ఉంటారు, కో యాక్టర్ ఉంటారు కదా, ఆయన కూడా కొంచెం టేక్ లో అవుతుంది అనుకో ఏం లేదు కూల్ గా పర్లేదు టైం ఇస్తాడు ఆయన. ఇప్పుడు అంత సపోర్ట్ ఇచ్చి చేయడం కూడా మామూలు విషయం కాదు. ఫ్రీ టైమ్ లో కూడా మామూలుగా మాట్లాడుతుంటారు. అంత కోఆర్డినేషన్ చేసుకుంటేనే అంత బాగా వస్తుంది. కోఆర్డినేషన్ చేసుకుని ఆయన సీన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి రప్ప సినిమాలో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ జపాన్కి వెళ్ళి ఆ భాష నేర్చుకుని అది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. దాని గురించి ఏమన్నా మాకు క్లారిటీ? దాని ముందు ఒకటి ఇప్పుడు చెప్పారు యాక్చువల్ గా మన హార్డ్ వర్క్ గురించి చెప్పారు కదా. మన హీరో గారు డైరెక్టర్ గారే కాకుండా వాళ్ళు కూడా తీసుకున్న టెక్నీషియన్స్ కూడా ఫుల్ హార్డ్ వర్కర్స్. మీకు ఆ ఫైట్ గురించి నిజంగా చెప్పాలి. నబాకాంత్ అని చెప్పి ఫైట్ మాస్టర్, అదే కొరికి పడి రప్ప 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 అంటారు కదా. ఇప్పుడు కలెక్షన్స్ కూడా రప్ప 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 వచ్చి పడుతున్నాయి. అది అండ్ దాని ముందు ఏదైతే మన జాతర సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ కూడా ఫైట్ మాస్టర్ చేసిన ఫైట్స్ అండ్ వైల్డ్ ఫైర్ అని చేసిన దగ్గర నుంచి చూసాము. అసలు నిజంగా ఫుల్ హార్డ్ వర్క్. ఆయన కూడా అంత హార్డ్ వర్క్ చేయడం వల్ల కరెక్ట్ హార్డ్ వర్కర్స్ అంటే మన హీరో గారు డైరెక్టర్ గారు హార్డ్ వర్కర్ ని పట్టుకొచ్చుకోవడం వల్ల వీళ్ళకి కూడా మంచి ఈజీ అయిపోయింది. బాగా చేసేసి అసలు ఆ మెయిన్ ఇప్పుడు చాలా మంది అదే మాట్లాడుకుంటున్నారు అనమాట.